మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అనేక నిర్ణయాలను తీసుకునుంది. రాష్ట్రంలో మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇవ్వడంలో భాగంగా ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025 పేరుతో సంక్షేమ పథకాలను ఆవిష్కరించనున్నారు. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ వేదికగా నేడు బహిరంగ సభలో 1,00,000 మందికి పైగా మహిళల సమక్షంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మిషన్ను ఆవిష్కరిస్తారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. 32 జిల్లాల నుంచి మహిళా సంఘాల సభ్యులు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, పలువురు ఎమ్మెల్యేలు ఇందులో పాల్గొననున్నారు. మంత్రి సీతక్క ఈ సభకు అధ్యక్షత వహించనున్నారు. ఈ సభకు 32 జిల్లాల నుంచి మహిళా సంఘాలు పెద్ద ఎత్తున తరలిరానున్నాయి. భవిష్యత్తు కర్తవ్యాలను నిర్దేశిస్తూ ఈ ఏడాది మహిళల స్వయం సహాయక బృందాల విజయాలతో పాటు భవిష్యత్తు కార్యాచరణను నిర్దేశిస్తూ ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025ను రూపొందించింది రేవంత్ ప్రభుత్వం. ప్రతి జిల్లాలో మహిళల ద్వారా నిర్వహించనున్న సోలార్ విద్యుత్ ప్లాంట్లను ముఖ్యమంత్రి వర్చువల్ గా శంకుస్థాపన చేయనున్నారు. మొత్తం 32 జిల్లాలకు 2 మెగావాట్ల చొప్పున మొత్తం 64 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల నిర్మాణం పనులు లాంఛనంగా ప్రారంభిస్తారు రేవంత్ రెడ్డి. మహిళా స్వయం సహాయక బృందాల ద్వారా బస్సులు కొనుగోలు చేయించి ఆర్టీసీకి అద్దెకిచ్చేలా ఇప్పటికే ఒప్పందాలు కుదిరాయి. ఇందులో భాగంగా మొదటి విడత 150 ఆర్టీసీ అద్దె బస్సులను పచ్చజెండా ఊపి ప్రారంభిస్తారు. వడ్డీ లేని రుణాల చెక్కులను మహిళా సంఘాలకు రేవంత్ రెడ్డి అందజేస్తారు. ఈ ఏడాది కాలంలో ప్రమాదవశాత్తు మరణించిన 400 మంది మహిళా సంఘాల సభ్యులకు 40 కోట్ల రూపాయల ప్రమాద బీమా చెక్కులను పంపిణీ చేస్తారు. నారాయణపేట జిల్లాలో మహిళా సంఘాలు ప్రారంభించిన పెట్రోల్ బంకు తరహాలోనే మిగిలిన 31 జిల్లాల్లోనూ పెట్రోల్ బంకులను ప్రారంభించేలా బీపీఎల్, హెచ్పీసీఎల్, ఐఓసీఎల్తో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతుంది. ఇందిరా శక్తి భవనాల నిర్మాణం, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, ఇందిరా మహిళా శక్తి బజార్లు ప్రారంభిస్తామని ప్రభుత్వం తెలిపింది. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని 14,000కు పైగా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల నియామకాల ప్రక్రియను కూడా ఇదే వేదిక ద్వారా ప్రకటించే అవకాశం ఉంది. 17 రకాల వ్యాపారాల్లో మహిళా సంఘాలను ప్రోత్సహిస్తూ 22,000 కోట్ల రూపాయల రుణాలను విడుదల చేసినట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను సైతం ఈ సభ ద్వారా వెల్లడించనున్నారు. ఐటీ కారిడార్ లో 3 ఎకరాల స్థలంలో 9 కోట్ల రూపాయల వ్యయంతో ఇందిరా మహిళా శక్తి బజార్ను ఏర్పాటు చేసి సబ్సిడీతో ఈ ఆటోలు ఇవ్వాలనే నిర్ణయాన్ని కూడా తీసుకున్నారు. ఒక ఆటో ఖర్చు 3.5 లక్షల రూపాయలు. ఇందులో ₹1,00,000 వరకు ప్రభుత్వం భరించే అవకాశం ఉంది. ఉచితంగా మహిళలకు ఆటోలు నడపడంలో శిక్షణ ఇవ్వనున్నారు. ఇలా అనేక సంక్షేమ పథకాలను తెలంగాణలోని మహిళలకు అందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు.